వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరంలో 6వ డివిజన్లో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్థానికుల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, రైతు సంక్షేమ కార్యక్రమాలు వంటి పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో గంజాయి రౌడీయిజం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిందన్నారు. అలాగే నగరంలో రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు అవగాహన కల్పించడమే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు విశేష ఆదరణ చూపుతూ తమ సమస్యలను నేరుగా తెలియజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, 6వ డివిజన్ నాయకులు దారా ప్రసాద్, చిట్నిడి జగన్, వరప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ పిల్లలు చదువుకున్నారు చదువులండి, ఈరోజు ఎప్పుడూ లేదండి, బ్రహ్మాండ చదువులు చదువుకుంటున్నారు. ఈ రోజున ఆ చదువులకు కావాల్సిన చదువులకి ఈరోజు సదుపాయాలు కల్పిస్తుంది. స్కూళ్ళు బాగు చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన పరికరాలు పుస్తకాలు ఇస్తుంది, బట్టలు ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. బ్రహ్మాండ భోజనం పెడుతున్నారు, మంచి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టారు. ఈరోజు ఆ చదువుకున్న పిల్లలకి చదువుకోవడానికి తర్వాత ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంది. బాగా చదువుకోమని చెప్తుంది పిల్లలు చదువుకుంటారు. ఈ రోజున ఆ పిల్లలకి ఉద్యోగాలు రావడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగానండి ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తుంది, సంక్షేమిస్తుంది, భవిష్యత్తులో ఇంకా చేస్తుందనే నమ్మకం ఈ ప్రజల్లో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా నీకు తీస్తాం మెగా ఏమండి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక టీచర్ ఉద్యోగం వేయించాడండి, వేయించలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే డిఎస్సి తీశారు, ఆయన ఉన్నప్పుడే టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి 2 సార్లు. మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజండి ఆయనే మెగా డిఎస్సి తీశారండి. 16,400 మందికి టీచర్ పోస్టులు వచ్చినాయి. కానిస్టేబుల్ పోస్ట్ కూడా తీయించాడండి ఆయన. గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు తీయలేపారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఉద్యోగం వేయించలేపారు పిల్లలకి. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఎంత కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మీరు అప్పులు పాలు చేసి అప్పచెప్పారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజున ఒక పక్కన అభివృద్ధి సంక్షేమిస్తూ ఉద్యోగాలు తీయడమే కాదు, భవిష్యత్తులో ఉద్యోగాలు రావడం కోసం అనేక కంపెనీలు రప్పిస్తున్నారు. ఈ రోజున ఏ కంపెనీ వచ్చిందో ప్రజలకు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. పలానా చోట పలానా కంపెనీ వస్తుంది, పలానా చోట స్టీల్ ప్లాంట్ అవుతుంది, అక్కడ ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుందని వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఆయన ప్రజలకు వివరిస్తున్నారు అన్నీ కూడా. నేను అదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం కాదు, మీకోసం ఎలాగా పనిచేస్తుంది ప్రభుత్వం, అభివృద్ధి చేస్తుంది, సంక్షేమిస్తుంది, కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. మీ పిల్లల భవిష్యత్తు కోసం అంటే వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఇవాళ రేపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేవు, మరి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది. ఈ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, కంపెనీలన్నీ కట్టాలంటే వాళ్ళు వచ్చి అన్ని కంపెనీలు పెట్టుకుంటే అప్పుడు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయి. మరొకసారి ముఖ్యమంత్రిగా ఈయన ఉండాలి, కూటమి ప్రభుత్వం ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, బీజేపీ, మనందరూ కలిసి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రోజున ఆ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్లతో పాటు బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికార జె వేణుగోపాల్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, డీడీఓ పి వాసుదేవరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
అర్జీల స్వీకరణకు ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో గతంలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లరాదని ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు అర్జీలను వారి పరిధిలో లేనప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను పంపవలసి ఉంటుందని, అప్పుడే సమస్యకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉంటుందని, ఈ విషయంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపుతూ ఎండార్స్మెంట్ ఇచ్చే విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఇవ్వాలని ఆదేశించారు. తల్లికి వందనం కింద లబ్ధి పొందేందుకు గ్రామ స్వర్ణ కార్యాలయం, మండలం, జిల్లా స్థాయిలో అందే అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందని, దానిని కప్పిపుచ్చుకునేందుకు పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రమణయ్యపేట గ్రామం వైద్యనగర్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికి ఖర్చు పెట్టారు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. తెచ్చిన అప్పు ఎంత, ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు? పోనీ కాగిచ్చిన వివరాల ప్రకారం, లెక్కల ప్రకారం చూస్తే మీరేమీ ఈ రాష్ట్రానికి అసెట్ క్రియేషన్ చేయలేదు, ఏమి ఆస్తుల్ని సమకూర్చలేదు, అద్భుతంగా ప్రగతిని చేయలేదు. పోనీ ఏదైనా సూపర్ 6 అమలు చేసాము, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అకౌంట్లో వేసేయమంటే అది కూడా లేదు. మరి ఎక్కడ తీసుకెళ్ళలేదు డబ్బు అంతా? ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారని మేము అడుగుతున్నాం, సూటిగా చెప్పని అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తెచ్చిన అప్పుల మీద, మీరు చేస్తున్న ఖర్చుల మీద, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే రెవెన్యూ లోట్లో, ద్రవ్య లోట్లో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారని చెప్పి కాగు లెక్కలు చెప్పారు. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అన్నింటిలోనే నెంబర్ 1. ఇది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజనరీ అంటారు. మరి చెప్పాలి కదా మీరు, అదో అప్పు ఎంత తెచ్చాము, మీ పారదర్శక పాలనలో తెచ్చిన అప్పు ఇది, ఖర్చు ఇలా చేసాం అని చెప్పడం మానేసి ఎవడన్నా అడుగుతుంటే వాడి మీద కేసు పెడతాం అని లోపలేస్తాం, నీకు దేశద్రోహం, ఈ కబుర్లన్నీ చెప్పి, కాకమ్మ కబుర్లన్నీ చెప్పి తప్పించుకునే కార్యక్రమం చేయకండి. ఇప్పుడు మాకు కావాల్సింది నిజాలు కావాలి ఈ రాష్ట్రానికి. మీరేదో ఎక్కువ కాలం మీకు ప్రచార బలం ఉంది కదా, దాంతో తప్పించి తిరుగుదామంటే ఒప్పుకోరు. చూశారు కదా దేశం మొత్తం మీద యువత రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో, ప్రశ్నించే గొంతులు ఎలా లేస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇవాళ ఈ దేశంలో ఒక మెసేజ్ వస్తూ ఉంది, మీ ఇష్టానుసారం మీరు చేస్తానంటే ఒప్పుకోమని ప్రశ్నించే గొంతులు లేస్తున్నాయి. మీరు ఏదో సోషల్ మీడియా కేసులు, ఆ కేసులను పెట్టి తప్పి ప్రజల్ని, కొంతమందిని వాళ్ళ గొంతు నొక్కొచ్చు, కానీ శాశ్వతంగా మీరేమి వాళ్ళని గొంతులు పట్టి ఆపలేరనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడే ఈ లెక్కలన్నీ చూస్తుంటే ద్రవ్య లోటులో దేశంలోనే మనం అగ్రస్థానం అంట. 2024-25లో ఆంధ్రప్రదేశ్ -5.09% ద్రవ్య లోటు. ఇది దేశంలో మొదటి స్థానం. కనీసం జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా, వెనుకబడిన రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేస్తారనేది ఇదే ఉదాహరణ. రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు చేరింది. దేశంలో ఇంత భారీ రెవెన్యూ లోటు ఏ రాష్ట్రానికి లేదు. అప్పులు తెచ్చిన దాంట్లో 2024-25 చూస్తే మూలధన వ్యయాన్ని వెచ్చించింది కేవలం 27% మాత్రమే. అప్పులు చేసి ఆస్తులు కానీ సృష్టిస్తే భవిష్యత్ తరాలకి ప్రయోజనం. మరి మీరు తెచ్చిన అప్పు అటు సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా, ఇటు అసెట్స్ క్రియేషన్ లేకుండా మరి ఎవరి జేబులోకి వెళ్తుందని అడుగుతున్నాం మేము. ఓకే, ద్రవ్య లోటు విషయం చెప్పారు. ఇంకా మరోవైపు
చూసుకుంటే ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని ఎక్కడ కూడా పాటించట్లేదు. ఈ 60,285 కోట్ల ద్రవ్య లోటుకి, రెవెన్యూ లోటుకి ఎవరు బాధ్యత వహిస్తారో నమ్ముతాం. రోటరీ క్లబ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఎలైట్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పోషకాహార కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్లు అందించారు. అదేవిధంగా శాసనసభ్యులు పంత నానాజీ ప్రతి గర్భిణీ మహిళకు ₹1000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసి వారి పట్ల తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ అధ్యక్షులు లెనిన్ లంకే, కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావు, ఖజానాదారు సునీల్ లంకే, సిటీ ఆన్లైన్ కళ్యాణ్ కె రాజాభాస్కర్ రెడ్డి, కె లక్ష్మీ సౌజన్య, డాక్టర్ కె నారాయణమూర్తి, న్యూట్రిషనిస్ట్ శిరీష, గాజుల దుర్గేష్, సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గర్భిణీ మహిళలతో పాటు ఆశా వర్కర్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గర్భిణీల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ఎంతో అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. 20 సంవత్సరాల్లోనే స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, స్త్రీ విలువ ఏంటి, స్త్రీ యొక్క కష్టం ఏంటి, మేము మామూలుగా సింపుల్గా మనం మాట్లాడి తెలిసిపోతాం. కానీ ఇప్పుడు 36%, 33% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే నేను చాలా కాలం అనుకునేవాడిని. ఇంట్లో ఉంటుంది ఏం తెలుసు అనుకునేవాడిని. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరికీ అన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళు చాలా ఓపిక అలాగా తొట్టుగా అలాగా నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి స్త్రీకి ఎప్పుడు గౌరవం ఇవ్వాలని చెప్పుకుంటున్నాను. ఆ గౌరవం నా చేతుల మీదుగా ఏర్పాటు చేసినందుకు నానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలా ఎలైట్ క్లబ్ అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలా న్యూట్రిషన్ డాక్టర్ గారు శిరీష్ గారు ఒక అవగాహన కల్పించడంలో ఆవిడ ఒకసారి స్త్రీకి వీళ్ళు గర్భిణీ స్త్రీలు ఏ ఫుడ్ తీసుకోవాలో ఏంటంటే ఒక అవగాహనతో ఆవిడ ఉండి ఆవిడని కూడా ఏర్పాటు చేసినందుకు ఆవిడకి, మిగిలిన ఎలైట్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఇక్కడ వచ్చిన మీడియాకి, ఇతర పెద్దలకి, అలాగే వచ్చిన మహిళలందరికీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, కూటమి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అనేది అందజేయడం జరుగుతుందండి. ప్రెగ్నెన్సీ కిట్ అంటే కేవలం ఇది ఒక కిట్ మాత్రమే కాదు, రాబోయే పిల్లల భవిష్యత్తుకు, భావితరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక భాండాగారం లాంటిది. ఇందులో ప్రోటీన్ పౌడరు, జింకోవిట్, ఐరన్ సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్స్, అలాగే బలంగా పిల్లలు ఎదగడానికి మంచిగా ప్రోటీన్ పౌడర్తో పాటు ఒక రాగి పిండి ప్యాకెట్, రాగి ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మనము ఈ మిల్లెట్స్ సంబంధించిన ఫుడ్ కూడా ఇందులో పెట్టడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ పోషకాహారాలు అనేవి తల్లికి చాలా ఇంపార్టెంట్. తల్లితో పాటు తల్లి గర్భంలో పెరిగే శిశువుకు కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఎందుకంటే మనం ఈ పోషకాహారం అనేది తల్లికి ఇవ్వడం వల్ల పుట్టే బిడ్డలు కూడా చాలా ఆరోగ్యంగా, శక్తివంతంగా, భావితరానికి, భవిష్యత్తుకు కూడా చాలా మంచిగా ఎదుగుతారు. మంచి సమాజాన్ని కూడా నిర్మించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను పిలిచిన రోటరీ క్లబ్ వాళ్ళకి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసేలా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. పరిశుభ్రమైన నగర నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేయరాదని, అలా చేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటంతో పాటు దోమలాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల పరిశుభ్రత
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారింటింటికి వెళ్లి చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా ఉండటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, నగరాన్ని స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేరుగా చేసి మనకి డోర్ టు డోర్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా ట్రైన్ క్లీన్ చేసినప్పుడు అడ్వాంటేజ్ చేసుకోవడం, అట్లానే ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కానీ ట్రైన్ వేయకుండా రోడ్డు పై చెత్త వేయకుండా తీసే విధంగా ఈ తీసుకున్న ప్రదేశంలో మనం వేసినప్పుడు అవి ప్రాపర్ గా క్లీనింగ్ అయ్యే విధంగా వాళ్ళు చూడవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత ఉన్న కాకినాడ మన సంకల్పం. కాకినాడని పచ్చడి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుదామన్న సంకల్పంతో ఈ చేస్తున్న స్థితిలో మొదలగులు కూడా సహకరించవలసి కోరుతున్నాము. ఈ అమూల్యమైన సలహాలు ఇవ్వండి, ఏదైనా ఉంటే పని చేసుకోండి. ఈ సలహాలు ఎక్కడైనా బాగుండకపోతే మొత్తం దూరం ఇచ్చిన ఎప్పుడైనా పెట్టయితే ఈ 24 hours లో మనం క్లీన్ చేద్దాము. అదే విధంగా ఈ బల్బ్స్ మన కరెంట్ బల్బ్ లో ఉన్నది ఈ లైటింగ్ లో మనకి కానీ లైటింగ్ టికెట్ పడుతుంది, మనకి టికెట్ పడితే కానీ ఆధార్ తో లైటింగ్ ఆటో లైటింగ్ రావట్లేదు. కొన్ని చోట్ల బాగుంటుంది, రావట్లేదు. కవరేజ్ మా కవరేజ్ మీ అందరూ రిక్వెస్ట్ చేస్తుందండి. మళ్ళీ ఈ విషయం పైన కలెక్టర్ పెట్టాము, అదేవిధంగా గౌరవ సెక్రటరీ కూడా పెట్టాము. అవి కూడా అభివృద్ధి మొదటికి రెక్టిఫై చేసేందుకు ప్లాన్ చేస్తాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ లో మనకి ఏ విధమైన ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ క్లోరైడ్ వాటర్ మీకు వస్తుంది. అదేవిధంగా సమ్మర్ లో ఏళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మన డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మేము చేస్తున్నాము. అదేవిధంగా ప్రీ ఫ్లెక్స్ కూడా మనం చేస్తున్నాము. ఈ ఫ్లెక్సీలు అంతా కూడా మరి ఇన్స్టాల్ చేస్తున్నా కూడా కొంతమంది వారి బర్త్డేకే లేదు చేసి వెళ్ళిపోతున్నారు. అంతే తర్వాత మరి అవి చేయట్లేదు. అది వాటి కూడా ఫైన్ ఏమని మన ఏడీసీ ద్వారా పట్ల సిటీ ప్లాన్ వారికి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ రోడ్డు చెత్త వేయకుండా అందరూ కూడా విధంగా మహిళా శక్తి మహాశక్తి కాబట్టి మహిళల ద్వారా మనం కాపు ఉద్యమం వల్లనే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిందంటూ సొంత పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కౌంటర్ ఇచ్చారు. బొండా ఉమా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తప్పుడు హామీలతో ప్రజలను నమ్మించడం వల్లే అధికారం కోల్పోయామని, కాపులకు అన్ని విధాలుగా న్యాయం చేసింది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆచరణయోగ్యంగా చెప్పిన విషయానల్లా కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. అన్ని కులాలని కూడా అందులో పేదరికం లేకుండా చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. అది ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఎజెండాని కానీ పార్టీలకి పొలవకూడదు. ఎవరన్నా ఒకరు మాట్లాడడం వల్ల 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన పని చెప్పుకోవడం వల్ల 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. అట్ ది సేమ్ టైం నేను బల్లగుద్ది చెప్తున్నా, గంటాపదంగా చెప్తున్నా, ఎవడ చర్చకు వచ్చినా సరే రావచ్చు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ,
ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు, అదే బీజం వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వేశారు కాపులకి మొదటి వాగ్దానం ఎక్కడ ఇచ్చారంటే అది పిఠాపురం నడిబొడ్డున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ముందుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఈవేళ కాపులకి నిజమైన నాయకుడు, నిజంగా 14-19లో న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ కూటమి కూడా అదే పరిస్థితుల్లో పనిచేస్తుంది, అదే పద్ధతిలో పనిచేస్తుంది. 5 సంవత్సరాలు మీరు కాపులకు కావాల్సిన సంక్షేమాన్ని మొత్తం అంతా వదిలేశారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 1200 మంది ఆన్లైన్లో ఉన్నారు. కొట్టాతలు పడండి అన్నారు జగన్ గారు, 1200 మంది కొట్టేశారు. అలాగే ఈ రిజర్వేషన్ ఉండడం వలన సచివాలయం ఉద్యోగాలు 1400 మందికి వస్తాయి, అవి కూడా 14,350 మందికి వస్తాయి. ఆ రిజర్వేషన్ కూడా కొట్టాతలు పడమన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఆ చేసినది మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కనపడకూడదన్న దాంతో చేశారు. చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లతో మరి యూనిట్స్ ఇచ్చారు, స్వయం ఉపాధి యూనిట్స్. మీరు ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఇదేమనాలి? అలాగే దగ్గర 40,000 మంది సుమారు కాపు కార్పొరేషన్ సంబంధించి లోన్స్కి లైన్లో ఉంటే వాళ్ళని కూడా తీసేతలు పడేశారు. ఏది ఇచ్చినా సరే మీరు ఆఖరికి పెన్షన్ ఇచ్చినా సరే కాపు కార్పొరేషన్లో చూపించి మేము చేస్తున్నామని చెప్పుకున్నారు తప్పితే అన్నిటికంటే ముఖ్యంగా జగ్గంపేట మీటింగ్లో నేనేమీ చేయలేనని కూడా మీరు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బోండా ఉమ్మగారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బోండా ఉమ్మగారిదని మేము తెలియజేస్తాం. తమ డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ నగరంలో దస్తావేజు లేఖరులు కథం తొక్కారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద దస్తావేజు లేఖరులకు ధర్నా నిర్వహించి జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు సంఘం కాకినాడ అధ్యక్షుడు చోడపునిడి గోవిందరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ఎస్కేలు ఏర్పాటు చేయడం వల్ల తమ జీవన భృతి కోల్పోతామన్నారు. కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు రిజిస్ట్రేషన్ సర్వేలపై పూర్తి అవగాహన ఉండదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది లేఖరులు ఉన్నారని, కొత్త జీవో వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ను పరిగణలోనికి తీసుకుని 396ను చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జాడ అప్పలరాజు, కాకినాడ కార్యదర్శి గిసాల శ్రీనివాసరావు, మేడిశెట్టి శ్రీనితో పాటు జిల్లాలో తాళరేవు, సామర్లకోట, జగంపేట, తుని, పెద్దాపురం, సామర్లకోట, పీఠాపురం తదితర ప్రాంతాల లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కాకినాడ జిల్లా లేఖలు అందరం కలిపి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. ఆ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 396 పీపీపీ విధానం రద్దు చేసి మా వృత్తిని ఇలా కొనసాగించాలని చెప్పేసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారు తీసుకున్నారు, మాకు ఎక్నాలజ్మెంట్ కూడా కాగితం ఇచ్చారు. ఆ విషయమే వచ్చామండి మేము ఇక్కడికి. మా డిమాండ్స్ ఏమీ లేదండి. 396 అనే జీవోని రద్దు చేసి పీపీపీ విధానం రద్దు చేసి పూర్వం నుంచి ఎలా ఉందో ఈ డాక్యుమెంటేషన్ వ్యవస్థ అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము కాకినాడ జిల్లా లేఖల తరపున, రాష్ట్ర సంఘం తరపున కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు ఏమన్నారంటే మేము గవర్నమెంట్కి పంపుతామండి పై అని చెప్పారండి. ఆ జీవో వల్ల 396 విధానం వల్ల మీకు జరిగే నష్టం ఏంటి? నష్టం అంటే అసలు మా లేఖల వ్యవస్థ మేము రాయాలో లేదో మాకే తెలియట్లేదు. అసలు అందులో అంతా ఎవరో పీపీపీ విధానం అంటే ఎవరికో కార్పొరేట్ వాళ్ళు ఎవరికి అమ్మేస్తారు, ఆ కార్పొరేట్ వాళ్ళు చేస్తారు అని చెప్పి అంటున్నారండి. ఈడీఈ విధానంలో పబ్లిక్ డేటా ఎంట్రీలో లేఖర్లే పబ్లిక్కి సర్వీస్ చేస్తూ పబ్లిక్ డేటా ఎంట్రీ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఆ విధానాన్ని ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పచెప్తున్నారు. వాళ్ళు కక్షిదారులకు అదనంగా 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తారని ఆ జీవోలో ఉంది. అదనంగా పబ్లిక్కి భారముని మాకు పొట్టగొట్టడం ఈ విధానం వల్ల. అందుకు ఈ జీవో రద్దు చేసి యథాప్రకారంగా కంటిన్యూ చేయమని మా డిమాండ్స్. అంటే ఇప్పుడు మీరు కూడా తీసుకుంటారు డాక్యుమెంట్ రాయడానికి ఎంత చెప్పి మీరు తీసుకుంటాం. ఎంత పర్సెంటేజ్ ఎంత తీసుకుంటారు? పర్సెంటేజ్ కాదు, వారి డాక్యుమెంట్ రాసుకున్నవాడు 500 ఇస్తాడు, 1000 ఇచ్చేవాడు 1000 ఇస్తాడు, అంతే. అది డిమాండ్ ఏం లేదు.
వారికి మాకు ఇంటిమేసీని బట్టి ఇస్తారు అంతే. మేము సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. 0.5% మీరు డిమాండ్ చేస్తారని చెప్పేసి ఉంది బయట. అది అనుకుంటారేమో, అది నిజం కాదు. మేము ఎప్పుడు ఏమీ అలా డిమాండ్ చేయడం, వాళ్ళు తోచింది ఇస్తారు, మేము తోచింది తీసుకుని రాస్తాం అంతే. అది ఇంత డిమాండ్ ఎప్పుడు చెయ్యం. అది లేకపోతే మేము ఖాళీ లేకుండా డాక్యుమెంట్ రోజు 5-10 ఎందుకు రాస్తాం? అంత మేము అంత డిమాండ్ చేస్తాం, మా దగ్గరికి ఎవడు రాడు. అది కొత్తగా వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఏం లేదు, వాళ్ళు కనీసం దాంట్లో కొత్త సర్వీస్ మెన్షన్ చేయలేదు. అందులో పెట్టే సర్వీస్ అన్నీ కూడా మేము పూర్తి చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా చాలా ఇప్పుడు ఈ సెంటిమెంట్స్తో కూడుకున్న ప్రాపర్టీస్ అంటే ఈ ప్రాపర్టీ గురించి ప్రతివాడికి కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు ప్రైవేట్ వ్యక్తికి వాళ్ళు చెప్పలేరు, వీళ్ళు రాయలేరు. ఫిల్ ది బ్లాంక్స్ ఏం కాదు. ఇది ఏదో రిజర్వేషన్ భారం పూర్తి చేయడానికి ఫారం ఫిలప్ చేయడం కాదు. ఇంత చాలా అనుభవం ఉండాలి, చాలా చేయాలి, చాలా ఉన్నాయి. దీనికి ఒక రస్తాయి తయారంటే 2-3 నెలలు పడుతుంటున్నాం ఒకసారి. ఇప్పుడు మేము చెప్పేది అంటే 396 విధానం రద్దు చేయమని అడుగుతున్నాం. దానివల్ల రద్దు చేసేసినందువల్ల ప్రభుత్వానికి నష్టం లేదు, లాభం లేదు. మాట్లాడకుండా ఊరుకుంటే సరిపోతుంది. అనవసరంగా 5 రాష్ట్రం మొత్తం 1 లక్ష కుటుంబాలని రోడ్లు పాలు చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప దీనివల్ల ఏమీ ప్రయత్నం లేదు. ఎక్స్ట్రా సర్వీస్ అయినా పబ్లిక్ ఇస్తారా? వీ వెల్కమ్, చేయమనండి. 396 విధానం రద్దు చేసేస్తేనే కానీ మీ ఉద్యమం ఆగదు. 31వ తారీఖు దాకా పెట్టుకున్నాం. 31వ తారీఖు మళ్ళీ మా అధిష్టానం అంటే స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర యూనియన్ ఏం చేసి డిసైడ్ చేస్తారో దాని ప్రకారం మేము కంటిన్యూ చేస్తాం. రోటరీ క్లబ్ కాకినాడ నిర్వహిస్తున్న పలు పర్మనెంట్ ప్రాజెక్టులు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ కల్పనా సెంటర్ లో గల ఎంఎస్ఎన్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికారిక పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ మణికంఠ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ మసీద్ హుసేన్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తొలుత పాస్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి 10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ చేతుల మీదుగా క్లబ్కు అందించారు. పేద విద్యార్థినికి క్లబ్ సభ్యుల సహకారంతో 50,000 రూపాయల చెక్కును అందించారు. అదేవిధంగా మహర్షి బులుసు సామమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 10 మంది మూగ విద్యార్థులకు స్పీచ్ క్యాలెండర్లను అందించారు. అదేవిధంగా రోటరీ క్లబ్ కాకినాడ తరపున హాకీ క్రీడాకారులకు 1,00,000 రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారు ఇటీవల జరిగిన పోటీల్లో ట్రోఫీని సాధించగా వారిని గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ అసిస్టెంట్ గవర్నర్ రమణరావు అభినందించారు. అసిస్టెంట్ గవర్నర్ రమణరావు తన జన్మదినం సందర్భంగా రోటరీ ఫౌండేషన్కు 1,00,000 రూపాయల విరాళం చెక్కును శ్రీరామ్కు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ నిర్వహిస్తున్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణరావు మాట్లాడుతూ తన పరిధిలో గల రోటరీ క్లబ్ కాకినాడ మంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీరామ్ సాల్వాల్ కప్పి భారీ పూలమాలలతోనూ పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అసిస్టెంట్ గవర్నర్ రమణరావు జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు గవర్నర్ శ్రీరామ్ సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ గవర్నర్ టిక్కు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మూర్తి అహ్మద్, కాశీ విశ్వనాథ్, పలువురు రొటేరియన్స్ పాల్గొన్నారు. ఇందులో మహేష్ బాబు ఫౌండేషన్, రోటరీ క్లబ్ మొత్తం ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ హార్ట్కి సంబంధించిన చిల్డ్రన్స్ ఆపరేషన్స్కి చాలా బాగా జరిగిందండి. విపరీతమైన ఒత్తిడి రావడం, జనం మాకు కూడా ఫస్ట్ టైం అవడం, ఫస్ట్ 1 గంట కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ అందరూ చాలా మేళగా కూడా కార్యక్రమం జరుగుతున్న మొత్తం ఫుల్ డే అంతా ఆవిడే మన కళ్యాణ్ గారి మిస్సెస్ గవర్నర్ గారు అందరూ ఉండి సర్వీస్ చేశారు. ఈ కార్యక్రమంలో నాకు అనిపించింది, ఈ పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు విలేజెస్ నుంచి గట్రా వస్తున్నారు. ఇది సోషల్ మీడియా ద్వారా వెళ్ళిందండి. ఇది దానివల్ల విపరీతమైన జనం రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న టైంకి మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోతున్నారు. ఒక పూటలో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈవినింగ్ దాకా అవడం. లాస్ట్ టైం దగ్గర 7 o'clock 8 o'clock అయ్యింది సార్. దానికి ఇప్పుడు నా బర్త్డే గిఫ్ట్గా ఇప్పుడు మహేష్ బాబుది ఫౌండేషన్ ఈ జరుగుతున్నంత అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే థర్డ్ వీక్ ఫ్రైడే జరుగుతుందండి. ఇది 4th వీక్ ఫ్రైడే జరుగుతుంది. ఈ ఆపరేషన్ సోకులు వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధరణి కన్స్ట్రక్షన్ తరఫు నుంచి అందరికీ లంచ్ నేను అరేంజ్ చేస్తాను. ఈ 1 year ఈ ప్రోగ్రామ్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ముఖ్యంగా మీలాంటి క్లబ్బులు ఎలా ఉంటాయంటే ఒక ప్రోటోకాల్ని చక్కగా పాటిస్తాయి. రోటరీ ప్రోటోకాల్ మనం ఇలాంటి చూస్తూ ఉంటే కనపడతా ఉంటాయి అన్నమాట. ఇవాళ నడుస్తున్న చరిత్ర అంతా మారిపోయింది. ఇప్పుడు ఉన్న చోట వ్యవహారాల్లో అటువంటి ప్రోటోకాల్ అన్ని క్లబ్బుల్లో కనపడదు. ఇలాంటి అతి కొద్ది క్లబ్బుల్లోనే పర్ఫెక్ట్గా సిస్టమ్ ఇప్పుడు ఇందాక సన్షైన్ బతుకు ఇంత అద్భుతమైన మరి అది రోటరీ
రోటరీలో ఒక రొటేరియన్గా ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నిన్నదాకా శ్రీలంకలో ఇన్స్టిట్యూట్ నడప దగ్గరికి వచ్చాడు ఆయన. ఇక్కడ వచ్చి సన్షైన్ బాక్స్ పట్టుకుని చక్కగా ఒక రొటేరియన్ లక్షణం మన రోటరీలో ఆ భావం డౌన్ టు ఎర్త్, మనందరం ఒకటే, క్లబ్లో అందరం ఒకటే అనే భావన, సమభావన, ఆ భావంతో నడవడం అనేది ఆ క్లబ్కి ఎంతో అందాన్ని ఆనందాన్ని కూడా ఇస్తున్నట్లు. ఇది నేను నిన్న ఈ నెలలో జరిగిన ఇన్స్టలేషన్స్లో రోటరీ క్లబ్ విశాఖపట్నం కూడా చూశాను. చాలా ఓల్డ్ క్లబ్. ప్రజెంటేషన్, వాళ్ళ ప్రోగ్రామ్ ప్రజెంటేషన్ కానీ సిస్టమ్ కానీ ఒక ప్రోటోకాల్, ఆ పద్ధతి, రోటరీ పద్ధతులు ఎలా ఉంటాయో స్పష్టంగా అట్లాగే మళ్ళీ వాడు ఇక్కడ చూశాను. అలాగే మా విజయవాడ క్లబ్ కూడా ఉంది, మా పట్టాలి గారు అందరూ ఉంటారు, వాళ్ళ క్లబ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి చూస్తాం. ఇవన్నీ కోవిడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఉన్న క్లబ్ కూడా 52-53 సంవత్సరాలు ఈస్ట్ క్లబ్. ఇది ఇవాళ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న సమాజంలో మన కొత్త క్లబ్లు, ఈ క్లబ్లన్నింటిలో కూడా నేర్చుకోవాల్సింది. అసలు ఇలాంటి క్లబ్లు తీసుకొచ్చి మన గెస్టులుగా పిలిచి జరుగుతున్న ప్రోటోకాల్ని, మీటింగ్ సిస్టమ్ని కూడా నేర్పాలి. భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ పిలుపునిచ్చారు. కాకినాడ వివేకానంద పార్క్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్నతనం నుంచి కష్టపడటంతో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. 1998వ సంవత్సరంలో ప్రోక్రాన్ 2 అణు పరీక్షలో అబ్దుల్ కలాం ముఖ్య పాత్ర పోషించారని, క్షిపణి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం సేవలకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి భూస్వామి, ట్రెజరర్ తాళ్లూరి కనకరాజు, సభ్యులు వెంకన్నబాబు, చండక్ బ్రదర్స్, రాజా, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రామారావు, పి కాశీనేమాని, సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, సుంకర శ్రీను, నేతి ప్రకాష్, చుండు సాయిబాబా, బూరిగా ఆశీర్వాదం, కొండరాంబాబు, నాగేంద్ర కుమార్, గ్రంథి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి విగ్రహాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అనేటువంటి అదృష్టం మా అసోసియేషన్కి వచ్చిందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. చాలా గొప్ప వ్యక్తి. చాలా చిన్న స్టేజ్ నుంచి వీధి దీపాల్లో చదువుకుని భారతదేశానికి రాష్ట్రపతి అయ్యేటువంటి భారతరత్న అవార్డు గ్రహీత. అంతేకాకుండా మిజైల్ మ్యాన్ కూడా అంటారు. ఆయన్ని ఎన్నో రకాల ఉదంతాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలండి. ఒక గొప్ప వ్యక్తిత్వానికి విగ్రహం అది మన కాకినాడ వివేకానంద పార్కులో నిర్మించుకోవడం అనేటువంటిది మనందరికీ ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి వాళ్ళని తలుచుకోవడం ఉంటేనే చాలా 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 అదృష్టంగా భావించాలి. మీ అందరికీ కూడా తెలియదు. పార్టీలకు అతీతంగా అందరి పట్ల స్నేహభావంతో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన రాజకీయ ధురంధరుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత సంగిశెట్టి వీరభద్రరావు అని రాజకీయ నాయకులు పలువురు కొనియాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంగిశెట్టి వీరభద్రరావు 22వ వర్ధంతిని ఆయన స్వగ్రామమైన పిఠాపురం మండలం బి కొత్తూరులో కుమార్తె తోట జానక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సన్నిహితులైన పిఠాపురం మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు, పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. సంగిశెట్టి వీరభద్రరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగిశెట్టికి జోహార్లు పలికారి. సందర్భంగా వీరభద్రరావు సన్నిహితులు జవ్వాది కృష్ణమాధవరావు, బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయన సోదరుడు పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ సంగిశెట్టి వెంకటేశ్వరరావు, రాంబాబు, రెడ్డెం భాస్కర్రావు, లోకారెడ్డి రామకృష్ణ, బొలశెట్టి రామజోగి, రాయపురెడ్డి రాజా, చక్కా చిన్నబాబు, తాతపూడి నాగేశ్వరరావు, గ్రామస్తుల అభిమానులు పాల్గొన్నారు. ఘననివాళులు అర్పించుకోవడానికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా అవటానికి కారణం మా పెద్దయిన వీరభద్రరావు సీట్ ఇచ్చి ఆయన ఎంతో శ్రమించి ఎక్కించి నన్ను జిల్లా పరిషత్కి నియోగించడం జరిగింది. కాబట్టి ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉన్నారని సభాపతిగా తెలియజేసింది. ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించడం మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 22వ వర్ధంతి కార్యక్రమం మాకు రాజకీయంగా ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మున్సిపాలిటీలో మా మిసెస్ మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిందన్నా ఇంకా నేను రాజకీయంగా మేమందరం కూడా ఈ పరిస్థితిలో ఈ గుర్తింపు తెచ్చుకున్నామని అన్నట్టుగా కారణం ఆ మహానుభావుడు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, అలాగే
సమాజ సేవ కోసం ఆయన ఏ విధంగా చేశారో ఆ విధంగా మేము కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మన ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం. 22వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన సొంత గ్రామం అయిన కొత్తూరు గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఆయన పెట్టిన ఈ రాజకీయ భిక్ష కారణంగా ఉన్నతమైన పదవిలో కూడా చేయడం జరిగింది. ఒక కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా, ఒక దేవస్థానం చైర్మన్గా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఒక కీలక నాయకుడిగా కూడా తిరగడం జరుగుతుంది. పుత్తూరు వచ్చి ఆయన విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే మేము బతుకున్నంత కాలం కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తామని చెప్పి సభ నీట్ పరీక్ష కోసం చనిపోయిన 93 మంది విద్యార్థులకు ఉద్యమం అంకితమిస్తున్నామని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారావు మల్లికార్జున వెల్లడించారు. కాకినాడ శ్రీనగర్లో గల జై భీమ్రావ్ భారత పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని, యువత తలుచుకుంటే దేశంలో రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందన్నారు. రీ ఎగ్జామ్ పెట్టాం కదా అని చేతులు దులుపుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి రీ ఎలక్షన్స్ పెట్టే సత్తా ఉందా అని ప్రశ్నించారు. తీగలాగితే డొంక కదులుతుంది అంటాం కదా, మనకు మంచి సామెత ఉంది కదా తెలుగులో. దాని ప్రకారం నీట్ అనే ఒక పేపర్ లీక్ని బయటకు తెస్తే వీళ్ళ మొత్తం బండారాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే నీట్ ఒకటే కాదు కదా వీళ్ళు రన్ చేసేది, కండక్ట్ చేసింది ఇప్పటివరకు కూడా. ఇంజనీరింగ్ సంబంధించిన జేఈ ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టారు, యూనివర్సిటీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ వీళ్ళు కండక్ట్ చేశారు. అసలు ఇంకా యూజీసీ నెట్ కావచ్చు, ఐకార్లు కావచ్చు, ప్రొఫెసర్కి సంబంధించిన యూజీసీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లేకపోతే ఇప్పుడు ఉన్న మనకి స్కూల్కి సంబంధించిన సైనిక్ స్కూల్స్, నేవీ స్కూల్స్ అన్నీ కూడా ఈ ఎన్టీఏ మాత్రమే కండక్ట్ చేస్తుంది. మరి ఇలాంటి వ్యవస్థ లేదా ఈ సంస్థ రన్ చేస్తున్న లీక్ చేస్తున్న పేపర్లు ఒకడు అంటాడు, మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటాడు, అచ్చచ్చా ఇది లీక్ కాదండి, ఎవడో డబ్బులకి కక్కుర్తుపడి ఏదో 10 పేపర్లు అమ్ముకున్నట్టున్నాడు అని ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూడండి, ఒక ఎంపీ అయ్యుండి ఒక భారతదేశంలో మన సమస్యల కోసం పోరాడాల్సిన ఒక ఎంపీ ఎవడో ఒక పనికి మాలిన మీద ఏదో 10 రూపాయల డబ్బుల కోసం ఒక పేపర్ లీక్ చేశాడు, అది పేపర్ అమ్ముకున్నది, ఇది లీక్ కాదు, లీక్ అంటే పేపర్లోనూ, టీవీల్లోనూ, వాట్సాప్లో, ఫేస్బుక్లో రావాలి కదా, వచ్చిందా అని ఒక పెంట స్టేట్మెంట్ ఇస్తే ఏమనాలి అతన్ని? మరొక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అంటాడు, ఎవరైతే రోడ్లు ఎక్కారో పిల్లలందరినీ కూడా వాళ్ళ హిస్టరీలు బయటకు తీస్తాం, రోడ్డు మీదకి లాగేస్తాం, జైల్లో వేస్తాం, అసలు బెయిలే లేకుండా సంవత్సరం పాటు లోపల పెడతామని ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తే పిల్లలు ఏమైపోతారు? అరే ఒక వ్యక్తి 5వ తరగతి నుండి 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఒక 5-10 సంవత్సరాలు కష్టపడి, నిద్రలు మాని, తిండి మాని, ఎంతో కష్టపడి చదివి ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తాడే. ఆ ఎగ్జామ్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి ఆ ఎగ్జామ్ పేపర్ క్యాన్సిల్ చేసేస్తే ఆ స్టూడెంట్, ఆ 17-18 సంవత్సరాల చిన్న పిల్లవాడి పరిస్థితి ఏంటి అని కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది ప్రపంచం, దేశం ఏమైపోతాం? నీట్ పరీక్షల లీక్ కు మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక గోదారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఏను రద్దు చేసి పరీక్ష నిర్వహణకు రాష్ట్రాలకు అప్పచెప్పాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ జాతీయ సమితి ఆధ్వర్యంలో సుమారు గంట పాటు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మాఫియాలను అరికట్టాలని మరియు ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన చేసిన వారిపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి ఈ డైరీ ఫామ్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోల్కొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సఖ రామకృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పద్మ, సిపిఐ నాయకులు గోవింద్, కుమారి, రామలక్ష్మి, సతీష్, అన్నవరం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన దాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీకు దీని ముఖ్యంగా నీట్ పరీక్షలో లీక్ అయిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ మరి జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు పెద్ద ఎత్తున ఆందోళన ఫలితంగా నరేంద్ర మోడీ తల ఒగ్గి ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి విజయం అని మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేడు ఈ పరీక్షా విధానాన్ని మొత్తం రద్దు చేయాలి, నీటిని
కేంద్రం రద్దు చేసి ఆయా రాష్ట్రాలకు అప్పగించాలి. అప్పుడే విద్యుత్కు ఆత్మహత్యలు ఎన్ని అవుతాయి. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తున్నారో అవన్నీ మానుకుని బేషరతుగా విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఇమ్మంది లక్ష్మీ పార్థసారథి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అమరవీరుల స్తూపం వరకు సాగింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు ఇంజనీరింగ్ గట్టి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు చోటిశెట్టి రమేష్, కుండల సాయి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పెండం శ్రీదేవి, ముసలగంటి సురేష్, దొడ్డి వీరేంద్ర, గౌతు చిన్నారావు, కరి సత్యనారాయణ రాజు, చెక్క రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలు, త్యాగాలు దేశ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయులు స్మరించుకోవాలని, దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏనుగుల లచ్చబాబు, జట్ల దుర్గా చైతన్య సాయి, జిల్లా ఉపాధ్యక్షులు లేటి రాంబాబు, వాసం మధు, కర్రి వీరేంద్ర, భారతీయ జనతా పార్టీ నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏదైతే ముష్కరులను ఆర్మీ వారిని, పాకిస్తాన్ ఆర్మీ వారిని అక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్లోకి, కార్గిల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్లోకి వాళ్ళు చేర్చారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించి మన సైనికుల్ని అక్కడికి పంపించేసరికి ముఖ్యమైన స్థావరాలని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. ప్రాణాలకు తెగించి ఎంతోమంది సైనికులు వారి ప్రాణాలు కోల్పోయినా సరే భారతదేశం యొక్క గౌరవాన్ని, భారతీయుల యొక్క ప్రైడ్ని నిలపడానికి వారు చేసినటువంటి బలిదానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా భారతీయులు ఎవరో మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ రోజు వారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి యుద్ధం ద్వారా ఆ రోజు పాకిస్తాన్ వారు తోక ముడిచి పారిపోయారు. భారతదేశంలోకి ఏ మూల నుంచి చొరబాటుదారులు చేద్దామన్నా సరే ప్రయత్నం చేసినా సరే భారత సైన్యం ఇదే విధంగా తిప్పికొడుతుందని చెప్పి వారు ఆ రోజు అందరికీ తెలియజేశారు. ఆ రోజు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి యుద్ధానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇవాళ 27వ కార్గిల్ విజయ్ దివస్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారి సూచనలతో ఈరోజు కాకినాడ జిల్లాలో పార్టీ ఆఫీస్ నుంచి జీజేహెచ్ వరకు కూడా కార్గిల్ విజయోత్సవ ర్యాలీ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ప్రతి ఒక్కరికి కూడా మన కార్గిల్ యుద్ధంలో జరిగినటువంటి అమరవీరులకు అందరికీ కూడా వారి యొక్క చరిత్రని తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క యువతకి కూడా దేశం మీద ప్రేమ, భక్తి అవన్నీ కూడా అలవర్చే విధంగా వారి యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న 50 మంది చిన్నారులకు సుమారు 60,000 విలువైన పౌష్టికాహార రేషన్ కిట్లు పంపిణీ చేశారు. రెచ్చర్లపేట అంబేద్కర్ కమిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక విద్యార్థికి 10,000 ఆర్థిక సహాయం, వైద్య సేవల కోసం 5,000, ఒక మహిళకు బియ్యం సంచిని అందించారు. ఈ కార్యక్రమానికి ఎస్కే వలీ భాష అధ్యక్షత వహించగా ఏపీ ఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, మేవా సంస్థ అధ్యక్షుడు జవహర్ అలీ, అజంట రామనాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంత అవసరమని, చిన్నారులకు నిరంతర పోషణతో పాటు మానసిక ధైర్యాన్ని అందించాలని వారు పేర్కొన్నారు. ఆసరా ట్రస్ట్ వ్యవస్థాపకులు అలీం మాట్లాడుతూ ప్రతి నెల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే రహీం, డాక్టర్ బాబు మూర్తిరాజు, చీకట్ల సత్యనారాయణ, కృష్ణవేణి సునంద, మొహమ్మద్ జిలానీ, మొహమ్మద్ అలీ, డి సూర్యప్రకాష్, ఎం కామరాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులు వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో విద్యార్థులంటే ఏమిటో, వారు ఏమైనా చేయగలరు అన్న విషయాన్ని ఈ 12 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వాన్ని కదిలించే రకంగా చేసినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమానికి మనమందరం కూడా జోహార్లు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయించడం, అందులో భాగస్వామ్యం కావడం మాకు జీవితంలో అదొక భాగం. కానీ నన్ను పరిచయం చేసేటప్పుడు మిత్రులు ఒక లాయర్గా ఏదో సక్సెస్ఫుల్ లాయర్గా నా దగ్గరకు వస్తే ఎవరైనా కేసులు గెలుస్తారు. ఈ ఆసరా ద్వారా మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు మా మేవా ఫంక్షన్ హాల్లో మీరు ఎందుకు చేయడం లేదు? మేవా ఫంక్షన్ హాల్లో మీరు చేసుకుంటే కేవలం కరెంటు ఖర్చులు, వేరే ఖర్చులు తప్ప
మీకు ఫ్రీగా మేము ఫంక్షన్ ఆలోచిస్తాం. మీరు తప్పకుండా యొక్క కొన్ని కార్యక్రమాలు ఏం చేస్తున్నాం ఏంటనేది క్లుప్తంగా మీకు ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఆసరాగా నిలబడడానికి మేము మా సంస్థ ద్వారా కృషి చేయడం జరిగింది. మొత్తం ఇప్పటికీ నిమ్రా కాలేజీలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థినికి 25,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే అతనికి ఒక 10,000, యానంలో ఒక విద్యార్థినికి ఒక 5,000, అలాగే ఇతర ప్రాంతాల్లో సామూర్తినగర్లో కానీ అలాగే ప్రగతి కాలేజీలో, తర్వాత ఒక తండ్రి బట్టల వ్యాపారం చేసుకుంటూ ముమ్మిడివరంలో వెళ్తూ యాక్సిడెంట్కి గురయ్యి చనిపోతాయి. వాళ్ళు కలకత్తాలో ఉంటారండి, వాళ్ళకి ఎవరు లేరు. సునంద మేడం గారు తెలియజేయగానే ఆ పిల్లలకి 10,000 ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఒక కుటుంబాన్ని చదువుకోవడానికి మన ముందు వచ్చారు, వారికి కూడా ఒక 10,000 ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల మహర్షి బులుసు సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమం పాఠశాలలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు పుట్టినరోజు సందర్భంగా హాస్టల్ చిన్నారులకు శానిటరీ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత బులుసు సాంబమూర్తి విగ్రహానికి అతిథులు నూలుదండలేసి నివాళులర్పించారు. అనంతరం రోటరీ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు ఏర్పాటు చేసిన శానిటరీ కిట్లను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, రమణారావు దంపతులు, జయలక్ష్మి, ఆండాల్, మజీద్ హుస్సేన్, మణికంఠ, రిక్కిగుట్టం, డాక్టర్ సలాది సూర్యకిరణ్, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం రమణారావు ఏర్పాటు చేసిన భోజనాన్ని అతిథులు చిన్నారులకు వడ్డించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ప్రతి ఏటా చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి నెలలో ఆఖరి సోమవారం పిఠాపురం పాడ కార్యాలయంలో పాడపిడి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజల నుండి అర్జీలు వెలువెత్తాయి. పాడాబిడి డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ నుండి మహారాజా కోటలోకి వెళ్లే ట్రాఫిక్ మార్గంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పాఠశాలలు ఉండడంతో ఆ పాఠశాలల వాహనాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పిఠాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు ఫిర్యాదు చేశారు. అలాగే పిఠాపురం పట్టణం మోహన్ నగర్లో రోడ్డు నిర్మాణం చేశారు కానీ రోడ్డుకి ఇరువైపులా బెర్ములు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మరో మాజీ కౌన్సిలర్ ఏక సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. తన భర్త వాసుపల్లి రాంబాబు వేటకు వెళ్లి గల్లంతయ్యారని, ఆయన గల్లంతై సుమారు 5 సంవత్సరాలు అవుతున్నా తనకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి పరిహారం అందలేదని యూకతపల్లి మండలం కోనపప్పేటకు చెందిన వాసుపల్లి భాగ్యలక్ష్మి పాడా కార్యాలయంలో వినతి పత్రం అందించింది. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోటలో ఒక 5 స్కూళ్ళు ఉన్నాయి, భాష్యం, ఆతిథ్య, నారాయణ, ఇవన్నీ. అక్కడికి లోనికి విద్యార్థులు ఆటోల మీద కూడా వెళ్తుంటారు. ఉదయాన్నే వెళ్తుండడం వల్ల ఈ లోగాని బస్సులు కూడా వెళ్ళటం వల్ల యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. కోటలోంచి వాటర్ ట్యాంక్, పిఠాపురం వాటర్ సప్లై ట్యాంక్ కూడా అవుతుంది, దానికి కంట్రోల్ అవ్వడానికి కూడా బ్రేక్ వేయడానికి కూడా సరిపోతాం. అటువంటి టైంలో ఈ బస్సులు రావటం, ఈ ఆటోలు రావటం, పిల్లలు చాలా ఇదిగా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఏలిన వారు దయతలిసి అక్కడ దానికి ప్రొటెక్షన్ పెట్టడం కానీ, లేకపోతే ఫోల్డ్ చేయటం కానీ, బస్సులను అలాగే మున్సిపల్ ఆఫీస్ వెనకాలకి డైవర్ట్ చేయటం కానీ చేయాలని కోరుతున్నాం. మన కోళ్ళ నందికోళ్ళ వెంకటరత్నం గారు రోడ్డు వేసినట్టు సచివాలయంలో చూపిస్తున్నారండి, కానీ రోడ్డు వేయలేదండి. సచివాలయం వాళ్ళు మాత్రం విషయం చెప్పారు. తర్వాత డ్రైనేజీ వ్యవస్థలు బాగాలేదు, వాటర్ ట్యాంక్ కూడా శుభ్రం చేస్తున్నామని మన డిఈ గారు అంటున్నారు, ఎప్పుడు శుభ్రం చేయలేదు. మరి అక్కడే ట్యాంక్ ఆఫ్ చేయాలి, క్లీన్ చేయాలంటే రోజంతా రాకూడదు కదండి నీళ్లు, వాటర్ కూడా సరిగ్గా రావటం లేదు. ఇది మురికి నీరు కూడా వస్తుంది. తర్వాత డ్రైనేజీ తీసి కూడా ఎవరో రావటం లేదండి. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పందారు కోట ఇచ్చి కాడ రోడ్లు పైకి లెగిసిపోయిందండి. ఆ రోడ్లు కూడా తినలేదు. ఎవరికి చెప్పినా చూద్దాం అంటున్నారు. దీని మీద స్పందించాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఈ పట్టణంలో మురికి నీరు అంతా ఎక్కడ నిలబడకూడదు, పోవాలని వాళ్ళంత గ్రాంట్లు రిలీజ్ చేశారు. ఆ గ్రాంట్కి ఏం చేయాలండి, అవుట్లెట్ ఉన్నాయి చుట్టుపక్కల టౌన్కి 4 అవుట్లెట్లు ఉన్నాయి. 4 అవుట్లెట్లు ముందర తయారు చేసి మురికి నీరు అంతా అక్కడ పంపించి, అప్పుడు ఏమైనా డ్రైనేజీలు ఏమైనా లోకల్లో ఏదైనా పాడవుతే ఆ వర్క్ చేయాలి. ఇప్పుడు దాన్నేమో ఎప్పుడో టెండర్ పిలుస్తారట. ఇప్పుడు బాగున్న కాలంని గోడ పడగొట్టేసి అదే గోడ కడుతున్నారు. మీరు ఏమైనా బాటం చేస్తున్నారా, లేకపోతే అవుట్ గోయింగ్ చేశారా,
గోడ ఎందుకు? గోడ ఏం పోయింది? ఇప్పుడు నేను ఈ మాట కామెంట్ చేశాను, మీరు ఎక్కడైనా ఇన్స్పెక్షన్ చేయండి, అది యథార్థం కాదో కాకపోతే నాకు పనిష్మెంట్ ఇవ్వండి. మున్సిపాలిటీ చేసే పనికి నేను తమరు దృష్టి పెడుతున్నాను. పచ్చగా ఇవన్నీ పచ్చగా కలెక్టర్ గారిని ఇన్స్పెక్షన్ చేసి దీని మీద చర్యలు తీసుకోలాగా చేయాలనేసి మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుచు. గో సన్మాన ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ నగరంలో భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగర ప్రధాన వీధుల మీదుగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గో సంరక్షణ, గో రక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంలో భారతదేశాన్ని గోవధ రహిత దేశంగా ప్రకటించాలని, గోవుకు రాష్ట్రమత హోదా కల్పించి రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలని, గోరక్షణకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని, గోవుల అక్రమ రవాణా, అక్రమ వధను పూర్తిగా అరికట్టాలని, గోశాలల అభివృద్ధికి ప్రభుత్వ సహకారాన్ని పెంచాలని, అలాగే గో సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. 2026 జూలై 27 అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న గో సన్మాన ఆహ్వాన అభియాన్ కార్యక్రమం గురించి కలెక్టర్కు వివరించి ఈ మహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ శాంతి ర్యాలీలో శ్రీలంక నుంచి విచ్చేసిన స్వామీజీలు దొంతమూరు స్కందస్వామి, వివిధ పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, నాగేశ్వరరావు, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు చేదులూరి గౌరయ్య, టీం గోసేవ చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు వియపు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు సీరా లోకేష్ కుమార్, ఇతర గోసేవ సంస్థల ప్రతినిధులు, గోభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు స్కందస్వామి, షణ్ముఖపేట కొంతమూరు. మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ తరపు నుంచి హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున యావత్ భారతదేశం పిలుపు మేరకు ఆవుని, గోమాతని రాజమాతగా ప్రకటించాలని ఈరోజు కలెక్టర్ వారి సముఖానికి ఇచ్చేయడం జరిగింది. ఈ వచ్చి స్వామి ఈ గోమాత ఏదైతే ఉందో దాన్ని గోవధ నిషేధం చేయాలని, అలాగే గోమాతను రాజమాతగా ప్రకటించాలని, ఏవైతే ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఆవులు తరలించిపోయి వాటిని దుర్మార్గంగా వాటిని మాంసం దుకాణాలకు అమ్మేస్తున్నారో అవన్నీ అరికట్టాలని, అలాగే గోమాతను రక్షించాలని, గోమాతను రాజమాతగా ప్రకటించాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వారికి యావత్ భారతదేశం తరఫున గో అభియాన్ కార్యక్రమంలో వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. ఈ యొక్క గోవు వల్ల ఈ భారతదేశం నిలబడింది. పాడి పంట భారతదేశంలో పాడి ముందర, తర్వాత పంట. పాడికి కారణం గోమాత. ఈ గోమాత ఉన్నందువల్ల భారతదేశంలో హిందువులందరూ కూడా ఆరోగ్యవంతంగా గోవు యొక్క పరిరక్షణలో జీవిస్తారు. కాబట్టి మరి ఒకటి ఈ గోవును నాశనం చేయాలి, అప్పుడే భారతదేశం మనకి విప్లవం వస్తుంది అనే ఆలోచనతోటి వాళ్ళు ఒక విధంగా భారతదేశంలో ఈ గోవుని నశింపజేయాలంటే కేవలం పాలుతో హిందువులు ప్రేరణ పొందుతున్నారు. కాబట్టి ఈ గోవుని మార్చాలంటే వాళ్ళ ఆలోచన ఒక దుర్మార్గపు ఆలోచనతోటి అన్ని జీవులలోని పంది ఎక్కువ పాలిస్తుందని పంది యొక్క జెన్స్ తోటి గోమాత యొక్క జన్యుని కలిపి వాళ్ళు ఒక వింత జంతువుని సృష్టించి అదే జెర్సీని చెప్పి ఈవేళ ఎక్కువ పాలు వస్తుంది కదా అని చెప్పి ఆ పాలకి ఆశపడిన సమాజం దాన్ని నిజంగా అసలైనటువంటి గోవులు ఏవైతేనో, జాతీయ భావం కలిగినటువంటి గోవులు అయితేనో, భారతదేశం యొక్క గోవులు అయితేనో వాటిని కళేబరాన్ని కబాలాలకు పంపించి మాంసంగా మార్చి అనేక రకాలుగా నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి ఇవాళ దానిని జాతీయ భక్తిగా చేయాలని గ్రామ ప్రజలు హిందువులు భారతీయులందరూ కూడా కోరుకున్న మేరకు ఇవాళ చట్టం చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఆ కోరికలో ఇవాళ రేపు పార్లమెంట్లో పెట్టమని ప్రతి జిల్లా కేంద్రాలకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని విజయవంతం చేయమని చెప్పేసి ఆ భగవంతుని ఆ గోమాతని మేము కోరుకుంటూ కాకినాడ సామలకోట ఏడీబీ రోడ్ బ్రిడ్జ్ పై వినాయక చవితి పూజకు కావాల్సిన ప్రతి 21 రకాల రావి, మర్రి, మద్ది, మాచిపత్రి, వాకుడు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు తదితర మొక్కల పత్రి అందరికీ అందుబాటులో ఉందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ఎద్దేవా చేశారు.
సామల్కుట రైల్వే వంతెన వద్ద కూడా మినీ వృక్ష సంపద ఉందన్నారు. 100 ఏండ్ల కాలం పదిలంగా ఉండవలసిన బ్రిడ్జెస్ 50 ఏళ్లకే శిథిలం కావటం వల్ల జరుగుతున్న వినాశనం కంటే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ గ్రీన్ బెల్ట్ పెంపు చేయలేకపోతున్న జిల్లా యంత్రాంగానికి ఏమాత్రం మాట రాకుండా ఆర్ఎండ్బి శాఖలో లోటు తీర్చడమే గొప్ప విషయమని రమణరాజు అన్నారు. కుటుంబ ప్రభుత్వం మంత్రులు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఏడీబీ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వస్తే తప్పనిసరిగా ఆగి వంతెన మీద పర్యావరణ పరిరక్షణ చేస్తున్న ఆర్ఎండ్బి అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించి ఆగస్టు 15కి ప్రభుత్వ అభినందన పత్రాలు ఇప్పించాలని సూచించారు. సామర్లకోట రోడ్లో ఇటీవల ఏర్పడిన గోతుల్లో కూడా మొక్కలు నాటితే వర్షాకాలంలో నీరు నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా వృక్ష సంపద పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కాకినాడ 2 టౌన్ ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా ఇదే వృక్ష సంపదను ఏళ్ల తరబడి పెంపు చేయడం వల్ల 50 ఏళ్లకే షష్ఠి పూర్తికి చేరిందన్నారు. చవితి పూజలకు తోటల్లో మార్కెట్లోకి వెళ్లి పత్రి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో కింద బ్రిడ్జిల మీద స్వచ్ఛంగా పత్రి కోసుకునే వెసులుబాటిస్తున్న ప్రభుత్వానికి పాలాభిషేకంతో ధన్యవాదాలు తెలపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏ ఓవర్ బ్రిడ్జి మీద చూసినా సరే కూడా ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మరి ఈ కారణంగానే కాకినాడ 2 టౌన్ ఓవర్ బ్రిడ్జి కూడా 50 ఏళ్లకే 60 ఏళ్ల షష్ఠి పూర్తి పరిస్థితి దానికి వచ్చేసింది. అయితే ఇక్కడ మనం ఈ యొక్క నేషనల్ హైవే అధికారులు కానీ లేకపోతే ఆర్ఎండ్బి అధికారులు కానీ మనం అభినందించాలి. కారణం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ని పెంపొందించలేకపోతూ ఉన్నారు. మరి జిల్లా యంత్రాంగానికి మాట రాకుండా ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు చక్కగా ఈ బ్రిడ్జీల మీద ఎటువంటి మొక్కలు నాటాల్సిన అవసరం లేకుండా ఏపుగా పెరిగేటువంటి అవకాశాలని వాళ్ళు స్వచ్ఛత ఇస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరి సేవలు గుర్తించి ఆగస్టు 15కి అభినందన పత్రాలు అవార్డులు ఇస్తే కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మరి ఆయా బ్రిడ్జీల మీద ఎక్కడెక్కడైతే ఈ 20 రకాల పత్రులు అందుబాటులో ఉన్నాయో ఆ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ పరిగణించినప్పుడు ఒకసారి విజిట్ చేసి ఆ యొక్క అధికారులందరినీ కూడా అభినందించి వాళ్ళకి అవార్డ్స్ అందించేటువంటి ప్రోగ్రాం చేస్తే బాగుంటుందని చెప్పేసి పౌర సంక్షేమ సంఘం తెలియజేసుకుంటా ఉంది. ఎందుకంటే మనం పర్యావరణాన్ని కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బ్రిడ్జీల మీద వాటంతటా అవి పెరిగేటువంటి ఈ యొక్క రావి, మర్రి, మద్ది, మాచిపత్రి, మారేడు, గన్నేరు, ఉత్తరాయణి మరి రాబోయే కాలంలో ఇంకేముంది శ్రావణ మాసం, భాద్రపద మాసం, వినాయక చవితికి పత్రి కావాలి. ఈ పత్రి కోసం అందరూ కూడా ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేకుండా చాలా చక్కటి సౌకర్యాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళైతే మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి పాలాభిషేకాలు చేసి అభినందించాల్సినటువంటి పరిస్థితులు కూడా ప్రజల్లోంచి ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం కూడా పౌర సంక్షేమ సంఘం సందేహించడం లేదు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.